అలానే శ్రీకాంత్ గారితో మీ బాండింగ్ ఎలా ఉండేది మ్యామ్ ఆ మూవీలో కానీ? శ్రీకాంత్ గారి ఫస్ట్ సోలో హీరో మూవీ, నేను హీరోయిన్గా చేసిన మూవీ అది జంతర్ మంతర్. అదే ఫస్ట్ మూవీ కదా. ఆ తర్వాత వరుసగా ఒక 2-3 మూవీలు మేము కలిసి పనిచేసాం అవును. ఆ టైంలో. కానీ ఏంటంటే దురదృష్టాన ఆ మూవీలు రిలీజ్ అవ్వలేదు. జంతర్ మంతర్ కూడా సగంలో ఆగిపోయి ఆ తర్వాత ఎంతో కష్టం మీద రిలీజ్ అయ్యి కానీ అది ఆడలేదు. సో అలా అయిపోయినందువల్ల మేమిద్దరం ఒక జోడీగా యూనో పెద్దగా సక్సెస్ అవ్వలేకపోయాము, జోడీగా సక్సెస్ అవ్వలేకపోయాము. ఆయన దారిలో సక్సెస్ అయ్యారు, నేను నా దారిలో సక్సెస్ అయ్యాను. అలానే రోజా మ్యామ్తో మీ బాండింగ్ ఎలా ఉంటుంది మ్యామ్? ఆవిడని మీరు ఇప్పుడు పొలిటికల్ అరీనాలో మీరు చూస్తారు కదా, ఆవిడ ఒక ఆర్టిస్ట్గా మనకు సెట్లో కనపడే రోజా గారు టోటల్ కాంట్రాస్ట్. అసలు ఈవిడైనా ఆవిడ అనేసి మనకు అనిపిస్తుంది. అందరితో కలిసిమెలిసిపోయి ఎటువంటి ఇగోలు తీసుకోకుండా చాలా స్వీట్ గా సింపుల్ గా. కానీ నా వరకు ఏంటంటే వీళ్ళంతా సీనియర్స్, నాకు సూపర్ సీనియర్స్. ఎవరు రోజా గారు అయినా, మీనా గారు అయినా, సౌందర్య అయినా, ఆమని, ఈవెన్ రంభా, వాళ్ళందరూ కూడా నాకు సీనియర్స్ అన్నమాట. సో ఐ పే దట్ రెస్పెక్ట్ టు దెమ్. మ్యామ్ మీరు అన్ని మూవీస్ చేశారు, అంత సక్సెస్ ని పొందారు, కొన్ని రోజులు మళ్ళీ మీరు బ్రేక్ తీసుకున్నారు. మ్యారేజ్ అయింది, ఇమ్మీడియట్ 1 yearలోనే పాప పుట్టిన తర్వాత ఇంకా అలా పాపకు ఒక 5-6 years ఉన్నప్పుడు నాకు మళ్ళీ అవకాశం దిక్కులు చూడకు రామయ్య అన్న మూవీలో వచ్చింది, వారాహి ఫిల్మ్స్ వాళ్ళది. అది నేను చేశాను కూడా. సూపర్బ్ గా స్టార్ట్ అయింది. ఒక సెకండ్ మా అమ్మ వాళ్ళు చనిపోయారు. ఇంకా పాపని ఎక్కడికి వదలాలి, ఏం చెయ్యాలి, ఏం అర్థం కాల. సో మళ్ళీ నా తోడు అవసరం, వెళ్ళిపోయాను. మళ్ళీ 2017లో అంటే 16 ఎండ్లో శతమానం భవతి. అవును. ఇంకా అక్కడ నుంచి మూవీస్ అలా చేసుకుంటూ మంచి మూవీస్లు పడ్డాయి. అవన్నీ చేసుకుంటూ వచ్చినప్పుడు కరెక్ట్గా కరోనా, మళ్ళీ ఒక బ్రేక్. కానీ నా అదృష్టం ఏంటంటే అందరూ కరోనా పీరియడ్లో వర్క్ లేకుండా లోపల కూర్చొని ఉంటే 2021లో నాకు మళ్ళీ ఒక ఇన్నింగ్ స్టార్ట్ అయింది త్రూ జబర్దస్త్. మీకు ఫస్ట్ కాల్ రాగానే మీరు ఓకేనా ఏంటి, నాకు జబర్దస్త్ నుంచి వచ్చింది, ఫస్ట్ పిలిచింది జస్ట్ ఒక్క ఎపిసోడ్ కి, ఒక గెస్ట్ జడ్జ్ గా పిలిచారు. రోజా గారికి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఆ ఒక్క ఎపిసోడ్ కి వెళ్ళి నేను మార్నింగ్ అటెండ్ అయ్యాను. ఫుల్ ఇంప్రెస్డ్ అన్నమాట వాళ్ళు. మేడం సెకండ్ ఎపిసోడ్ కూడా మీరే కంటిన్యూ అవ్వండి అన్నారు. సెకండ్ ఎపిసోడ్ కూడా చేశాను, ఇంటికి వచ్చేసాను. విత్ ఇన్ అ డే నాకు మళ్ళీ కాల్ వచ్చింది, మేడం రోజా గారు వచ్చేంత వరకు మిమ్మల్ని కంటిన్యూ చేయమన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మన వాళ్ళందరూ చెబితే నాకు అర్థమైంది. ఆ ఫస్ట్ ఎపిసోడ్ చూసి కింద ఒక 3000 కామెంట్స్, మోర్ దెన్ 2800 కామెంట్స్ ఓన్లీ అబౌట్ మీ, మీకోసమే, ఓన్లీ అబౌట్ మీ. మేడం సార్, మేడం అంతే. సో అలా పాజిటివ్గా చాలా వరకు పబ్లిక్ రియాక్ట్ అయ్యేటప్పటికి ఇంకా మీరే రోజా గారు తిరిగి వచ్చేదాకా మీరే ఉండి చెయ్యండి అని చెప్పి నాకు ఆఫర్ చేశారు. ఆ తర్వాత నేను చేశాను. అలానే శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఆ సీట్లో ఇంద్రజ గారిని చూస్తేనే అందం అన్నట్టు కనెక్ట్ అయి ఉన్నారు అందరూ. థ్యాంక్ యూ మ్యామ్. మీరు రజనీకాంత్ గారితో చేశారు కదా, ఒక చిన్న రోల్ చేసినట్టు అన్నారు. యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్గా అది మాత్రమే కాదు, శరత్ కుమార్ గారికి సిస్టర్గా చేసున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఒక మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేస్తున్నాను, తమిళ్ మూవీలో. బట్ సోలో హీరోయిన్ గా ఫస్ట్ నేను చేసిన మూవీ ఇందాక నేను చెప్పినట్టు జంతర్ మంతర్. మీరు చేస్తున్న టైంలో 100 days అనేది ఒక మూవీ ఉండేది, కానీ ఇప్పుడు వీక్ ఆడడమే చాలా కష్టంగా ఉంది. అవునండి. సో ఆ చేంజెస్ ఏమంటారు? ఏముందండి, అందరికీ తెలిసిన విషయమే. ఒకప్పుడు సినిమా అంటే మనం థియేటర్కి వెళ్ళి చూడాలి, అదొక్కటే ఆప్షన్ ఉండేది. లేదా ఎప్పుడో ఒకప్పుడు టీవీలో కనపడేది. అంటే కొత్త మూవీస్ నేను చెప్పేది, ఆ కొత్త పిక్చర్స్ టీవీలో రావాలంటే చాలా టైం పడుతుంది. ఏ దీపావళికో సంక్రాంతికో అట్లా వచ్చేది, ఉగాదికో వచ్చేది. ఇప్పుడు అలా కాదు కదా, ఆప్షన్స్ ఎక్కువైపోయాయి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళకి ఇష్టం ఉన్న టైంలో వాళ్ళ కంఫర్ట్ జోన్లో కూర్చొని వాళ్ళు మూవీస్ చూసే ఆ ఒక ఇది వచ్చినప్పుడు థియేటర్స్కి వెళ్ళే ఆడియన్స్
ఖచ్చితంగా తక్కువైపోయారు. అండ్ ఎకనామికల్గా కూడా మన పబ్లిక్ వెళ్ళి చూసే అంత తక్కువ ధరలో కొంచెం టికెట్స్ అవి రావాలి. చాలా మార్పులు చేర్పులు వస్తే మళ్ళీ థియేటర్కి వెళ్ళే ఆడియన్స్ని మనం ఇంక్రీజ్ చేయొచ్చేమో. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ బాగుంటారు, మన దగ్గర ఏమీ లేనప్పుడు మనల్ని పలకరించే వాళ్ళు కూడా సరిగా ఉండరు. సో దానికోసం మీరు ఏం చెప్తారు? అది చాలా బాధాకరమైన నిజం, కానీ నగ్న సత్యం. మన చుట్టూన్న వాళ్ళ గురించి ఎంతో కొంత మనం ఆలోచించాలి. ఎప్పుడు స్వార్థంగా మన గురించి మనం ఆలోచించడం అనేది లేకుండా ఎంతో కొంత, మరీ వాళ్ళ గురించి మనం బాధ్యతలు తీసుకోలేము. ఎక్కడో ఎవరో ఆపదలో ఉన్నారు, ఏదో ఒక ప్రాబ్లంలో ఉన్నారు, మనం వాళ్ళని ఆదుకోగలిగిన స్టేటస్లో మనం ఉన్నాము, మనకు ఆ భగవంతుడు ఆ స్టేటస్ ఇచ్చాడన్నప్పుడు ఎంతో కొంతవరకైనా వాళ్ళ కోసం మనం జాలి పడ్డం కానీ, వాళ్ళకు ఒక తోడుగా నిలబడ్డం కానీ చేస్తే ఖచ్చితంగా మనకు ఒక కష్టం వచ్చినప్పుడు ఆ దేవుడే దిగొచ్చి మనకు తోడుగా నిలబడతాడు. సో అది కొంచెం మనసులో మన మైండ్ సెట్లో మార్పులు రావాలి. మ్యామ్, సక్సెస్ అంటే మీరు ఏం చెప్తారు? నాకు సంబంధించినంత వరకు వర్ష, హెల్త్ అదొక్కటే మన సొత్తు, మన సక్సెస్, మనకున్నటువంటి ఏకైక ది బెస్ట్ వే ఆఫ్ లివింగ్ లైఫ్. హెల్దీగా ఉండాలి మనం. డాక్టర్ల మీద ఆధారపడకుండా, మాత్రలు మందుల మీద ఆధారపడకుండా, హాస్పిటల్స్ చుట్టూ తిరగకుండా మీరు ఉన్నారనుకోండి, మీ అమ్మా నాన్న ఏదో పూజలు పునస్కారాలు పుణ్యాలు చేశారని అర్థం. రెండోది, మీరు నిజంగానే సక్సెస్ఫుల్గా ఉన్నారని అర్థం. మ్యామ్, అలాగే మనం ఉన్న ఈ ఫీల్డ్లో చాలా మంది డబ్బులు సంపాదించి పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో మీరు సంపాదించారా, పోగొట్టుకున్నారా ఇక్కడికి వచ్చాక? నాకు రెస్పాన్సిబిలిటీస్ ఇంట్లో చాలా ఎక్కువ. చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక మూవీ కథలాగే ఉంటుంది మా ఇల్లు. అమ్మ వాళ్ళకేమో ఒంట్లో బాగాలేదు, అమ్మని చూసుకోవాలని నాన్నగారేమో ఉద్యోగం మానేశారు. సో వదిలేసుకున్నారు. ఇద్దరు సిస్టర్స్ యంగర్స్ అన్నమాట. సో ఇప్పుడు ఆలోచించుకోండి ఆ సినారియా ఎట్లా ఉంటుంది. సో నాకు అసలు ఇంకా వేరే దాని గురించి ఆలోచించే ఇదే లేదు. ప్రతి పైసా నేను కూడబెట్టుకోవాలి, ప్రతి రూపాయి నేను చాలా జాగ్రత్తగా దాచుకోవాలి, నా కుటుంబం కోసం స్పెండ్ చేయాలి, ఫ్యూచర్ కోసం సెక్యూర్ చేయాలి. ఎందుకంటే ఇద్దరు సిస్టర్స్కి పెళ్ళిళ్ళు చేయాలి, అది ఇదని చాలా బాధ్యతలు ఎక్కువ వర్ష. సో ఎప్పుడూ కూడా పోగొట్టుకోలేదు, చాలా జాగ్రత్తగా డబ్బుల్ని దాచుకున్నాను, అయినంత వరకు సెక్యూర్ చేసుకున్నాను. ఓకేనా మ్యామ్? ఇప్పుడు ఇంద్రజ గారు ఆస్తేనే కొంతమంది అసలు మొత్తం యూట్యూబ్లో పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, మొత్తం ఒక 10 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు ఉందని రాస్తూ ఉంటారు. అది ఎంతవరకు జెన్యూన్ మ్యామ్? ల్యాండ్స్ ఉన్నాయండి, ల్యాండ్స్ ఉన్నాయి. నేల వరకు అయితే ఎప్పుడు నేను నేల మీద గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ అంతా. ఎందుకంటే ఇవి రెండు కూడా మనల్ని కాపాడుతాయని మా అమ్మ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. అండ్ మనకు ఉండడానికి ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉంది. సో పర్లేదండి, బై గాడ్స్ గ్రేస్ వెల్ సెటిల్డ్ అని చెప్పాలి. ఇది లవ్ మ్యారేజ్ అంట? అవును, 100% లవ్ అండి. For more videos like this, subscribe Big TV channel.